ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచంలోని అతి పెద్ద బిజినెస్ లు బంగారం కాదు, అలాగే షేర్ మార్కెట్ కాదు, రియల్ ఎస్టేట్ కాదు అని నేను చెప్తే మీకు ఎలా ఉంటది ఒక్కసారి ఆలోచించండి. సో నేను చెప్పేటటువంటి బిజినెసెస్ అన్ని కూడా ఏంటంటే ప్రతి మనిషికి ప్రతి రోజు వాటి యొక్క అవసరాలు ఎక్కువగా ఉండాలి. అంటే ఈ రోజు కాదు, రేపు కాదు, కంటిన్యూగా మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ప్రతి రోజు అవసరమైనటువంటి వస్తువులతోనే మనము బిజినెస్ ని చెయ్యాలి. సో నేను ఇవాళ చెప్పబోయేటటువంటి ఈ బిజినెస్ వీడియో ఎవరి కోసం అంటే ప్రతి రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పనుకునే వరకు నేను ఎలా సంపాదించాలి, ఎలా గొప్పవాడిని అవ్వాలి, అటువంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. ప్రతి రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పనుకునే వరకు వాళ్ళ ముందరే ఆ బిజినెస్ అన్ని కూడా రన్ అవుతున్నాయి అనే విషయం మాత్రం వాళ్ళకి తెలియదు. సో ప్రతిరోజు చూస్తూ ఉన్నా గానీ మనకి ఆ విషయం తెలియట్లేదు. అంటే మనం ఆలోచించే విధానమే సపరేట్ గా ఉంటుంది. మన కళ్ళ ముందరే ఆ బిజినెస్ అన్ని ఉన్నా గానీ దాని గురించి మనం కాన్సన్ట్రేషన్ అనేది చేయట్లేదు. ఏ బిజినెస్ చేయాలి అని ఆలోచిస్తున్నారు కానీ మన ముందరే ఆ బిజినెస్ ఉందనే విషయం మనకు తెలియదు. నేను చెప్పేది ఒక స్టోరీ లాగా అనిపిస్తా ఉంది కదా, కానీ కాదు ఫ్రెండ్స్. నేను చెప్పే విధానాన్ని మీరు గనక కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు అంటే గనక వాళ్ళ వే ఆఫ్ లైఫ్ స్టైల్ మారిపోతుంది. బిజినెస్ లో తొందరగా సక్సెస్ అవుతారు. నిజం ఇది. కానీ ప్రతి ఒక్కరు ఎలా ఆలోచిస్తారంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తాను, పెద్ద షోరూమ్ పెట్టేస్తాను, బయట నుంచి చూడడంగానే అబ్బా చాలా పెద్ద బిజినెస్ ఇది, పెద్ద బోర్డు పెట్టేద్దాము అనే విధంగానే ఆలోచిస్తారు. కానీ చిన్న బిజినెస్ గురించి ఎవరు ఆలోచించట్లేదు. ఇప్పుడున్నటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా ఎట్లాంటి బిజినెస్ లో ఉన్నాయి అంటే గనక కస్టమర్ కి ప్రతిరోజు ఏం అవసరం ఉంది అటువంటి వాటిల్ని సేల్ చేస్తూ వాళ్ళ యొక్క పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించారు. అంటే బిజినెస్ ని పెద్దదిగా ఎలాబరేట్ చేసేసారు. సో ఇందులో ముఖ్యంగా వాటర్, తినే ఫుడ్, అలాగే డ్రెస్సెస్, అలాగే మెడిసిన్స్, అంతేకాకుండా ట్రాన్స్పోర్టేషన్, మొబైల్, ఇంటర్నెట్, ఎలక్ట్రిసిటీ, సోలార్ సిస్టమ్, పాలు, డైలీ యూజ్ చేసేటటువంటి పప్పు దినుసులు, నూనె, సబ్బు, ఇలా ప్రతిరోజు వాడేటటువంటి పేస్ట్, సాల్ట్ అంటే ఉప్పు, ఇవి వాడనటువంటి రోజు ఉండనే ఉండదు. ప్రతి రోజు ప్రతి ఒక్కరు నేను చెప్పినటువంటి ఈ ఐటమ్స్ అన్ని కూడా ఖచ్చితంగా ప్రతి రోజు యూజ్ చేయాల్సిందే. సో ఇలాంటి ఐటమ్స్ మీదనే మనం గనక బిజినెస్ ని స్టార్ట్ చేస్తే మంచి ఆదాయమే కాకుండా లైఫ్ లో సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి కూడా బిజినెస్ మైండ్ ఎలా ఉంటది అంటే స్టార్ట్ చేసే ముందర కస్టమరు ఏవి కొంటాడు, ఇవి మార్కెట్ లో మనం లాంచ్ చేస్తే వీటిని కొంటాడా లేదా, ఎలాంటి ఐటమ్స్ ని పర్చేస్ చేస్తారు అని ఆలోచిస్తారే గాని నేను చెప్పినట్లుగా ఇవి కొనకుండా ఉండలేరు. ఇవి ఖచ్చితంగా వాళ్ళకి అవసరము, నిత్య అవసరాలు, ఇవి ప్రతిరోజు యూజ్ చేయాల్సిందే. ఇట్లాంటివి మనం ఆలోచించాం. ఎంతసేపటికి కూడా మనము కస్టమర్ ఏది కొంటారని ఆలోచిస్తామే గానీ కస్టమర్ ఇవి కొనకుండా ఉండలేరు అనేది ఆలోచించరు. సో నేను చెప్పే విధంగా ఎప్పుడైతే ఆలోచన విధానం మారుతుందో బిజినెస్ చెయ్యాలి అనే ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. ఎట్లాంటి బిజినెస్ చేయాలో కూడా ఒక ఐడియా వస్తుంది. నేను చెప్పేది ఏంటంటే ఒక సాధారణ వ్యక్తే కాదు, అంటే పేదవాళ్ళే కాదు, కాస్ట్లీ వాళ్ళు, రిచ్ గా ఉండే వాళ్ళు కూడా ప్రతిరోజు వాటర్ తాగాల్సిందే, ప్రతిరోజు సబ్బుతో స్నానం చేయాల్సిందే, ప్రతిరోజు మొబైల్ యూజ్ చేయాల్సిందే, ప్రతిరోజు మొబైల్ ఛార్జింగ్ పెట్టాల్సిందే, ప్రతిరోజు ఎలక్ట్రిసిటీ యూజ్ చేయాల్సిందే. సో ఎవరైనా గానీ. సో కాబట్టి ఏంటంటే ఏ బిజినెస్ అయితే ఉందో ఆ బిజినెస్ అది రిచ్ పర్సన్స్ నే కాదు, అంటే పేదవాళ్ళను కూడా ఒక్క ప్లేస్ లో కలుపుతుందో అట్లాంటి బిజినెస్ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అంటే ఎటువంటి వాళ్ళైనా గానీ అక్కడికి వచ్చిపోతూ ఉండాలి డైలీ. అట్లాంటి బిజినెస్ చాలా ఈజీగా సక్సెస్ అవుతారు. పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫార్ములానే ఫాలో అవుతున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్ గా ఉండాలి, డైలీ యూజ్ అయ్యేటటువంటివి కావాలి. సో అట్లాంటి బిజినెస్ ని స్టార్ట్ చేసి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. సో వాళ్ళు కొత్తగా ఏమి బిజినెసెస్ పెట్టట్లేదు. పాత రోజుల్లో ఉన్నటువంటి బిజినెసెస్ నే కొత్త పద్ధతిలో వాళ్ళు స్టార్ట్ చేయించి సక్సెస్ అవుతా ఉన్నారు. సో ఎవరైతే ఉప్పుని సేల్ చేస్తారో వాళ్ళు ఎప్పుడైనా పస్తులు ఉన్నది మీరు చూసారా? అలాగే వాటర్ సేల్ చేస్తున్నారు కదా, అటువంటి వాళ్ళు వాటర్ తాగకుండా ఉండనటువంటి రోజు ఉందా? సో అలాగే మీరు గమనించండి, ఎక్కడైనా కానీ మెడికల్ షాప్స్ ఓపెన్ చేసిన తర్వాత క్లోజ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా? అంటే రోజు రోజుకి మెడిసిన్స్ యూసేజ్ పెరుగుతా ఉంది. అంటే వ్యాధులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ మెడిసిన్స్ మాత్రం ఖచ్చితంగా రెగ్యులర్ గా యూజ్ చేస్తానే ఉంటారు. వాటి యొక్క డిమాండ్ ఎప్పటికీ కూడా తగ్గదు. బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎట్లాంటి బిజినెస్ లు స్టార్ట్ చేస్తున్నారంటే ఒకసారి పర్చేస్ చేసిన తర్వాత ఐటమ్ ని మళ్ళీ ఎప్పుడో కొన్ని నెలలకో లేకపోతే కొన్ని సంవత్సరాలకో వాడేటటువంటి ఐటమ్స్ కి సంబంధించినటువంటి బిజినెస్ లు స్టార్ట్ చేస్తున్నారు. కానీ నేను చెప్పేటటువంటి బిజినెసెస్ ఏంటి అంటే కనుక ప్రతిరోజు 3 పూట్ల వాడేటటువంటి ఐటమ్స్ ఏవైనా సరే అటువంటి వాటి మీద కనుక మీరు బిజినెస్ ని స్టార్ట్ చేస్తే మంచి సక్సెస్ అవుతారు. అర్థమైంది కదా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఉదయము, మధ్యాహ్నము, రాత్రి ఈ 3 పూట్ల ఏవైతే పర్చేస్ చేస్తారో అట్లాంటి ఐటమ్స్, అంటే నేను జస్ట్ ఒక 2-3 డేస్ బ్యాక్ ఒక వీడియో చేశాను కాఫీ బిజినెస్. సో ఇది ఎంత పెద్ద కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్ అన్ని కూడా స్టార్ట్ చేశాయి. ఒకసారి మీరే ఆలోచించండి. మార్నింగ్ ఖచ్చితంగా కొన్ని కేఫ్స్ అయితే 3:30కే ఓపెన్
ఓపెన్ చేస్తారు. అంటే అప్ టు 10 దాకా ఉంటాయి. ఆఫ్టర్నూన్ కొన్ని టీ షాప్స్ ఉంటాయి. అలాగే సాయంత్రం 5 o'clock నుంచి నైట్ 11 o'clock 12 o'clock దాకా కూడా మీకు ఈ కేఫ్స్ అవైలబుల్ లో ఉంటాయి. హైవే సైడ్ చూడండి, నైట్ అంతా కూడా మేల్కొని కాఫీ టీస్ సేల్ చేస్తుంటారు. సో అట్లాంటి వాటి మీద పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ స్టార్ట్ అయ్యి ఫ్రాంచైజీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఒకసారి ఆలోచించండి, అది రెగ్యులర్ గా ప్రతి రోజు కొంతమందికి అయితే అది తాకకపోతే రోజు కూడా గడవదు. నిత్యావసరాల వస్తువులు అమ్ముతూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళు పెద్ద షాప్ గా కూడా ఓపెన్ చేసేస్తారు. చిన్న కిరాణా షాప్ గా ఉన్నటువంటిది సూపర్ మార్కెట్ గా కూడా మార్చేస్తారు. అలాగే రోడ్ సైడ్ చిన్న టేబుల్ మీద పాలు అమ్మేటటువంటి వాళ్ళు డైరీ ఫామ్ ను ఓపెన్ చేసి వాళ్ళ యొక్క ఓన్ బ్రాండ్ తో మిల్క్ సేల్ కూడా చేస్తారు. అట్లాంటివి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా డెవలప్ అయిపోయినాయి. అంటే మిల్క్ ప్రతిరోజు ఖచ్చితంగా ఇంట్లో యూజ్ చేస్తారు కాబట్టి అట్లాంటి మిల్క్ ని సేల్ చేస్తూ కోటీశ్వరులు అయిపోయినటువంటి వాళ్ళు కూడా, అలాగే ప్రతిరోజు మనం డ్రెస్సెస్ వేసుకుంటాం కదా, ఇట్లాంటి డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేసేటటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క సొంత ఫ్యాక్టరీని కూడా చాలా మంది ఓపెన్ చేస్తున్నారు. అంటే గార్మెంట్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తున్నారు. ఇంతకు ముందు బట్టల షాప్ ఓపెన్ చేసి రన్ చేసే వాళ్ళు, సేల్ చేసే వాళ్ళు వాళ్ళ సొంత ఫ్యాక్టరీలో షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సేల్ చేస్తూ పెద్దదిగా ఎస్టాబ్లిష్ చేశారు. సమస్య అనేది ఎక్కడ వస్తుంది అంటే గనక బిజినెస్ ది కాదు, మనం ఆలోచించే విధానాన్ని బేస్ చేసుకునే సమస్య రెడీ అవుతుంది. ఎట్లాంటి బిజినెస్ ని స్టార్ట్ చేయాలో ఎగ్జాక్ట్ గా మనం ఆలోచించి గనక బిజినెస్ ని చేస్తే ఈజీగా మీరు సక్సెస్ అవుతారు. సో చాలా మంది ఏంటంటే చిన్న వ్యాపారాలు చేయడానికి సిగ్గుగా ఫీల్ అవుతుంటారు, కానీ పెద్ద బిజినెస్ కోసం లక్షలు అప్పులు చేయడానికి మాత్రం వెనకాడరు. అది ఎందుకో మరి నాకైతే అర్థం కాదు. చిన్న బిజినెస్ ని స్టార్ట్ చేస్తే ఏమవుద్ది, పెద్దగా 10 లక్షలు 20 లక్షలు అప్పు పెట్టేసి బిజినెస్ ని స్టార్ట్ చేయడం కంటే ఒక 500 రూపాయలు 1000 రూపాయలు చిన్న బిజినెస్ ని స్టార్ట్ చేస్తే మీకు ఏమన్నా ఫీలింగ్ ఉంటుందా? షై ఫీల్ అవుతున్నారా? సో చిన్న బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి వెనకాడతారు, కానీ ప్రతి నెల ఈఎంఐ పే చేయడానికి వాళ్ళ లైఫ్ లో మొత్తం దానికే సరిపోతుంది. అంటే వాళ్ళు సంపాదించిందంతా కూడా వడ్డీల్ని కట్టడానికే సరిపోతుంది. సో ఎవరైతే బిజినెస్ ని తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసి ఎక్కువ పెట్టుబడి పెట్టి ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తారో వాళ్ళే తొందరగా సక్సెస్ అవుతారు. అంటే ఒక కంట్రోల్ ఉండాలి. ఏదన్నా గానీ మనం బిజినెస్ ని స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టేసేసి అది సేల్ చేసుకోలేక ఇబ్బంది పడేదానికంటే చిన్న చిన్నగా సేల్ చేస్తూ దాన్ని ప్రొడక్షన్ చేస్తే బాగుంటది. ఎప్పుడైతే మనము డైలీ యూజ్ చేసేటటువంటి ప్రొడక్ట్స్ ని లాంచ్ చేస్తామో కస్టమర్స్ ప్రతిరోజు మన దగ్గరికి వస్తూ ఉంటారు. అలా వచ్చినప్పుడు ఏంటంటే మన మీద నమ్మకం పెరుగుతుంది, బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే బిజినెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ప్రతిరోజు రావడం వల్ల. సో ఈ షాప్ లో మనకి మంచి ఐటమ్స్ దొరుకుతాయి, ఇక్కడ బాగుంటది అని చెప్పేసి కస్టమర్ డైలీ వస్తాడు. సో అట్లా మన బిజినెస్ ఇంక్రీజ్ అవుతుంది, నలుగురికి చెప్తాడు. సో ఇక్కడ ఈ ఐటమ్స్ బాగుంటాయి. సో రెగ్యులర్ గా విజిట్ చేస్తూ ఉంటేనే, ఎప్పుడో ఒకసారి వచ్చిపోతే ఆ బిజినెస్ ఎలా రన్ అవుతుంది చెప్పండి. సో ప్రతి రోజు ఏ రోజుకి ఆ రోజు అమౌంట్ కనుక వస్తా ఉంటే అట్లాంటి వాళ్ళు బాగా లైఫ్ లో సెటిల్ అవుతారు, బాగా సంపాదించుకోగలుగుతారు. ఎందుకంటే ప్రతిరోజు ఇన్కమ్ జనరేట్ అవుతుంది కాబట్టి దాన్ని మరొక దానిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ పోతే గనక ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి కదా, డెలివరీ చేస్తాయి రెసిడెంట్ కి. ఎలాంటి ఐటమ్స్ డెలివరీ చేస్తాయి చెప్పండి? ఇప్పుడు కొత్తగా వచ్చేసి కూరగాయలని డెలివరీ చేస్తా ఉన్నారు, సరుకుల్ని డెలివరీ చేస్తా ఉన్నారు, అలాగే పాలను, మీట్, మాంసాన్ని డెలివరీ చేస్తున్నారు. నిత్యావసర వస్తువులన్నీ కూడా ఇంటికే వచ్చేస్తున్నాయి. అంటే పెద్ద కంపెనీస్ అన్ని కూడా ఎలా ఎస్టాబ్లిష్ అయ్యాయి అని అనుకుంటున్నారు? అంటే ఇట్లాంటి కంపెనీస్ అన్ని కూడా డిపెండ్ అయ్యే దేని మీద? నిత్యావసరాల మీదే కదా. చాలా పెద్ద కంపెనీస్ అయిపోయినాయి, చాలా ఎంప్లాయ్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. కానీ నేను చెప్పింది ఏంటంటే టెక్నాలజీ మారిపోయింది, డెలివరీ ఇస్తా ఉన్నారు, మనం మొబైల్ లోనే ఆర్డర్ పెట్టేయచ్చు. కానీ బిజినెస్ అన్ని కూడా పాతవే కదా, టెక్నాలజీ మారిపోయింది. కానీ ఎట్లాంటి బిజినెస్ చేస్తున్నారు? అంతకు ముందు ఉన్నవే కదా, నిత్యావసరాల వస్తువులు గానీ, పాలు గానీ, మెడిసిన్స్ గానీ, వాటర్ గానీ, ఇవన్నీ కూడా కొత్త తరహాలో తీసుకొని వచ్చి కస్టమర్స్ కి డెలివరీ చేస్తున్నారు. సో ఒకసారి మీరు ఏదైనా గానీ బిజినెస్ ని స్టార్ట్ చేసే ముందర బాగా ఆలోచించి డైలీ యూజ్ అయ్యేటటువంటిది, డైలీ కస్టమర్స్ యూజ్ చేసేటటువంటి ఐటమ్స్, మన దగ్గరకు వచ్చి కొనేటటువంటి ఐటమ్స్, మనం సప్లై చేసే ఐటమ్స్, ప్రతిరోజు రిఫ్రెష్ అయ్యేటటువంటి ఐటమ్స్ మీద మీరు బిజినెస్ ని స్టార్ట్ చేస్తే కనుక ఈజీగా సక్సెస్ అవుతారు. సో ఎవరైతే డైలీ యూజ్ చేసే ప్రొడక్ట్స్ ని తెలుసుకున్నాడో, వాటిని కస్టమర్ కి డెలివరీ చేస్తున్నాడు, ఒక సిస్టమ్ అనేది ఫాలో అయిపోయాడు. ఆ సిస్టమ్ ద్వారానే ఇప్పుడు ఏంటంటే లక్షలు సంపాదిస్తూ ఉన్నాడు. సో మీరు ఒకసారి ఆలోచించండి, సార్ మా వీధిలో చాలా షాప్స్ ఉన్నాయి, కూరగాయల మార్కెట్ ఉంది అని చెప్పి నేనేం చేసేది అని ఆలోచిస్తుంటారు. కానీ అట్లా ఆలోచించద్దు. బిజినెస్ ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది. ఒక టిఫిన్ సెంటర్ ఒక చోట రన్ అవుతుందంటే దాని పక్కన 3 టిఫిన్ సెంటర్స్ స్టార్ట్ చేస్తారు. ఒక కూరగాయల షాప్ రన్ అవుతుందంటే దాని పక్కన మరొక కూరగాయల షాప్ స్టార్ట్ చేస్తారు. అంటే బిజినెస్ ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటది, కానీ
తగ్గేది ఉండదు. ఎందుకంటే రోజువారీ ఐటమ్స్ మనం క్వాలిటీ మెయింటైన్ చేయాలి ముఖ్యంగా. సో మనం ఏదైతే ఐటమ్ ని సేల్ చేస్తామో ఆ ఐటమ్ మంచి క్వాలిటీతో, హై క్వాలిటీతో బయట మార్కెట్ కంటే తక్కువ ప్రైస్ లో రెగ్యులర్ గా మనం గనక సప్లై చేస్తే కస్టమర్ మిమ్మల్ని ఖచ్చితంగా వదలడు, మీ దగ్గరకే వస్తాడు. ఎన్ని షాపులైనా ఓపెన్ చేయనియండి, మీ దగ్గరకే వస్తాడు. ఖచ్చితంగా ప్రపంచంలో ఏదన్నా గానీ బిజినెస్ అనేది మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పనుకునేదాకా వాడేటటువంటి ఐటమ్స్ మీద గనక స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ బిజినెస్ లైఫ్ టైం రన్ అవుతుంది. సో ఈ బిజినెస్ అనేది ఏ రోజుకి ఆ రోజు అంటే రాత్రికి రాత్రే మనల్ని పెద్ద షౌకార్ని చేసేది. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా కానీ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే గనక ఏ వస్తువుని కొంటూ ఉన్నారు, ఏ వస్తువుని అమ్మాలనేది ఆలోచించొద్దు. ఏ వస్తువుని కొనకుండా ఉండలేకున్నాడో అటువంటి వాటికి సంబంధించిందే మీరు బిజినెస్ ని స్టార్ట్ చేయండి. ఎవరన్నా గానీ ఆకలిని వదిలేయాలనుకుంటారు కానీ తినకుండా ఉండడాన్ని వదిలేయాలనుకోరు. అలాగే రోగాన్ని వదిలేయాలనుకుంటాడే గాని మందుల్ని వదిలేయాలని అనుకోడు. సో అలాగే శరీరంలో ఉన్నటువంటి మురికిని వదిలేయాలనుకుంటాడే గాని సబ్బును వదిలేయాలని అనుకోడు కదా. సో ఇట్లాంటివి గనక మీరు గనక ఆలోచిస్తే, వే ఆఫ్ థింకింగ్ గనక ఇట్లా గనక బిజినెస్ మైండెడ్ గా గనక ఆలోచిస్తే మీరు ఖచ్చితంగా లైఫ్ లో సక్సెస్ అయిపోతారు. ఇంకా దీంట్లో తిరిగే లేదు. అట్లాంటి బిజినెస్ ని మీరు స్టార్ట్ చేయండి. కానీ నేను చెప్పేటటువంటి ఈ బిజినెసెస్ అన్ని కూడా మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పనుకునే వరకు ఖచ్చితంగా కష్టపడాల్సిందే. చిన్న బిజినెస్ గా స్టార్ట్ చేసి పెద్ద బిజినెస్ అయిన తర్వాత మీరు హ్యాపీగా ఉండొచ్చు. స్టార్టింగ్ లో మాత్రం ఖచ్చితంగా కష్టపడాల్సిందే. కానీ ప్రతి ఒక్కరి మైండ్ ఎలా థింక్ చేస్తుందంటే కనుక పాలు అమ్మడము, బట్టలు అమ్మడము, అలాగే కిరాణా వస్తువులు అమ్మడము, ఇట్లా చిన్న చిన్న ఐటమ్స్ ని మనమేంది సేల్ చేసేది, మార్కెట్ లో కీతాగా ఉంటామేమో, అంటే మనల్ని తక్కువగా చూస్తారేమో అని ఆలోచిస్తారు. కానీ అలా ఎప్పుడు ఆలోచించద్దు. డైలీ యూజ్ చేసే ఐటమ్స్ మీదనే ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ ని స్టార్ట్ చేసి ప్రస్తుతం చాలా పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించి పెద్ద పెద్ద కంపెనీలుగా మారిపోయినాయి. మీరు ఒకటి మర్చిపోతారు, చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి కదా. ఎగ్జాంపుల్ కి తీసుకుంటే చిన్న ఒక డైలీ వచ్చేటటువంటి వేస్ట్ ని కొన్నటువంటి వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించి విమానాలను కూడా కొనేస్తున్నారంటే ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ కూడా డైలీ యూజ్ చేసేటటువంటి వస్తువుల మీదే. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ ఓపెన్ చేస్తున్నారు, అవన్నీ కూడా నిత్యావసరాల మీదే ఉంటాయి. అది పెద్ద పెద్ద కంపెనీస్ మీరు చూడండి, అవన్నీ కూడా నిత్యావసరాల మీద స్టార్ట్ చేస్తున్నారు. చిన్న చిన్న కిరాణా షాప్స్ కు వెళ్లే వాళ్ళు వెళ్తున్నారు, పెద్ద షాప్స్ కూడా వెళ్తూనే ఉన్నారు. బిజినెస్ ఏమన్నా తగ్గిందా? లేదు కదా. సో వీళ్ళందరూ కూడా చేసే పని ఎప్పుడు కూడా తక్కువగా భావించలేదు, కాబట్టి వాళ్ళు లైఫ్ లో సక్సెస్ అయ్యారు. సో పని చిన్నది అనేది మాత్రం మీరు ఆలోచించద్దు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ చేసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.